మన జీవితంలో ప్రతిరోజు చేసే ఒక పని ఉంది. దీనికోసం మనం ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టం. ఎవ్వరి దగ్గర శిక్షణ తీసుకోం. అసలు నేర్చుకోవాల్సిన అవసరమే లేదు. కానీ ఈ ఒక్క పని గనక జరగకపోతే మన జీవితమే అస్తవ్యస్తం అయిపోతుంది. అదే నిద్ర. నిజానికి నిద్ర అంటే మనందరికీ ఉండే అభిప్రాయం ఏంటంటే శరీరానికి రెస్ట్ ఇచ్చి టైంపాస్ చేసే ఒక దశ అని. కానీ అది అక్షరాలా తప్పు. నిద్రపోతున్నప్పుడు మన శరీరం విశ్రాంతి తీసుకోవచ్చు, కానీ అది ఆగిపోదు. ముఖ్యంగా మన మెదడు అస్సలు విశ్రాంతి తీసుకోదు. నిజం చెప్పాలంటే మన జీవితాన్ని నిలబెట్టే అత్యంత కీలకమైన పనులన్నీ మనం గాఢ నిద్రలో ఉన్నప్పుడే జరుగుతాయి. నిజానికి నిద్రపోవడం అనేది ఒక బద్ధకం కాదు. అలాగని అది కేవలం ఒక అలవాటు కూడా కాదు. అది మన జీవశాస్త్ర అవసరం, బయాలజికల్ నెసెసిటీ. మీరు గమనించారో లేదో, మనం ఆహారం లేకుండా కొన్ని రోజులు ఉండగలం. కనీసం నీళ్లు తాగకుండా కూడా కొంతకాలం నెట్టుకురాగలం. కానీ సరైన నిద్ర లేకపోతే మాత్రం మన మెదడు ఎక్కువ కాలం సహకరించదు. ఎందుకంటే ఉదయం లేచింది మొదలు పడుకునే వరకు మన మెదడు ఎంతో సమాచారాన్ని పోగు చేస్తుంది. మనం వినే మాటలు, మనం చూసే ముఖాలు, మనకు కలిగే భావాలు, మనం తీసుకునే నిర్ణయాలు మరియు ఆ రోజంతా పడే ఒత్తిడి, వీటన్నిటినీ ఒక పద్ధతి ప్రకారం సర్ది మెదడును మళ్ళీ రీఛార్జ్ చేయాలి అంటే అది కేవలం నిద్రలో మాత్రమే సాధ్యం. అందుకే నిద్ర అనేది టైం వేస్ట్ కాదు, అది ఒక రిపేర్ ప్రాసెస్. నిద్రపోతున్నప్పుడు మనం ఏదో నిశ్చలంగా పడుకున్నాం అనిపిస్తుంది, కానీ మన శరీరం లోపల మాత్రం ఒక పెద్ద రిపేర్ వర్క్ జరుగుతూనే ఉంటుంది. ఆ సమయంలోనే మన కండరాలు వాటంతట అవే రిపేర్ చేసుకుంటాయి. శరీరానికి అవసరమైన ముఖ్యమైన హార్మోన్లు విడుదలవుతాయి. మన రోగ నిరోధక శక్తి, ఇమ్యూనిటీ తనని తాను బలపరుచుకుంటుంది. చిన్నపిల్లలు నిద్రలోనే ఎందుకు పెరుగుతారో తెలుసా? ఎందుకంటే వాళ్ళ ఎదుగుదలకి కావాల్సిన గ్రోత్ హార్మోన్ అత్యధికంగా నిద్రలోనే విడుదలవుతుంది. అందుకే పిల్లలకి నిద్ర అంత ముఖ్యం. ఒకవేళ మనం నిద్రను నిర్లక్ష్యం చేస్తే శరీరం మొరాయిస్తుంది, అలసట పెరుగుతుంది, రోగ నిరోధక శక్తి తగ్గి చిన్న చిన్న వ్యాధులు కూడా మనల్ని త్వరగా చుట్టుముట్టేస్తాయి. అందుకే గుర్తుంచుకోండి, నిద్ర అనేది కేవలం విశ్రాంతి కాదు, అది మన శరీరానికి ఒక సర్వీసింగ్ సెంటర్ లేదా రిపేర్ షాప్. చాలామందికి తెలియని ఒక ఆశ్చర్యకరమైన నిజం ఏంటంటే మనం నిద్రపోయినప్పుడు మన మెదడు మాత్రం అస్సలు నిద్రపోదు. అది కేవలం తన పనిని మార్చుకుంటుంది అంతే. పగలు మన మెదడు బయట ప్రపంచం మీద, అంటే మనం చేసే పనులు, చూసే దృశ్యాల మీద దృష్టి పెడితే, రాత్రిపూట మాత్రం అది మన లోపలి ప్రపంచం మీద ఫోకస్ చేస్తుంది. నిద్రలో మెదడు చేసే పనులు వింటే మీరు షాక్ అవుతారు. ఆ రోజంతా మనకు ఎదురైన చెత్త జ్ఞాపకాలను, అనవసరమైన సమాచారాన్ని క్లీన్ చేస్తుంది. ముఖ్యమైన విషయాలను భద్రంగా మెమరీలో సేవ్ చేస్తుంది. మన భావోద్వేగాలను, ఎమోషన్స్ ఒక పద్ధతిలో సర్దుబాటు చేస్తుంది. అందుకే సరిగ్గా నిద్ర లేకపోతే మరుసటి రోజు మనం దేని మీద ఫోకస్ చేయలేం. చిన్న చిన్న విషయాలకే కోపం వచ్చేస్తుంది. సరైన నిర్ణయాలు తీసుకోలేం. గుర్తుంచుకోండి, నిద్ర లేకపోవడం అంటే మీ మెదడుని మీరు మెల్లమెల్లగా ఒక చీకటి గదిలోకి నెట్టేయడమే. నిద్ర అంటే కేవలం కళ్ళు మూసుకొని పడుకోవడం మాత్రమే కాదు, దాని వెనుక ఒక పెద్ద ప్రాసెస్ ఉంటుంది. మన నిద్రలో ప్రధానంగా 3 దశలు ఉంటాయి. మొదటిది లైట్ స్లీప్. ఇది నిద్రలోకి వెళ్ళే ప్రారంభ దశ. ఈ సమయంలో మనం చాలా మెలకువగా ఉంటాం. చిన్నపాటి శబ్దం వినిపించినా వెంటనే నిద్ర లేచిపోతాం. రెండవది డీప్ స్లీప్. ఇది మన శరీరానికి అత్యంత కీలకమైన సమయం. అందుకే దీన్ని గాఢ నిద్ర అంటారు. ఈ దశలోనే మన బాడీ మొత్తం రిపేర్ అవుతుంది, పోగొట్టుకున్న శక్తిని తిరిగి పొందుతుంది. అందుకే ఈ నిద్ర తక్కువైతేనే మనం పొద్దున్నే లేవగానే నీరసంగా అనిపిస్తుంది. మూడవది రెమ్ స్లీప్. దీనినే కలల దశ అని కూడా అనొచ్చు. ఇక్కడ మన శరీరం రెస్ట్ తీసుకుంటున్నా మెదడు మాత్రం పగటి కంటే యాక్టివ్గా పనిచేస్తుంది. మనకు కలలు రావడం అంటే అదేదో పిచ్చి అనే అర్థం కాదు. ఆ రోజంతా మనం చూసిన విషయాలను, మన భావాలను మెదడు ఒక పద్ధతిలో ప్రాసెస్ చేస్తోందని అర్థం.
అంటే మెదడు తన సాఫ్ట్వేర్ను అప్డేట్ చేసుకుంటుందన్నమాట. అందుకే ఈ 3 దశలు సక్రమంగా జరిగినప్పుడే మనం శారీరకంగా, మానసికంగా ఆరోగ్యంగా ఉంటాం. కలలు భవిష్యత్తు చెప్పడానికి కాదు, దేవుడి సందేశాలు కాదు, అవి మన మెదడు భాష. మనకు రోజంతా చెప్పుకోలేని భావాలు కలల రూపంలో బయటికి వస్తాయి. భయం, ఆశ, ఒత్తిడి, కోరిక. కలలు ఎక్కువగా వస్తున్నాయంటే మెదడు చాలా పనిచేస్తోంది అని అర్థం. కలలు లేవంటే లేదా గుర్తుండకపోతే అది కూడా సాధారణమే. అన్ని మెదళ్ళు ఒకేలా పనిచేయవు. నిద్రను నిర్లక్ష్యం చేస్తే ఏమవుతుందో ఆ నష్టం జరిగిన తర్వాత కానీ మనకు అర్థం కాదు. ఏముందిలే, ఒక 2 గంటలు తక్కువ పడుకుంటే ఏమవుతుంది అని మనం అనుకుంటాం. కానీ ఆ అలవాటే మన శరీరంలో పెను మార్పులకు కారణమవుతుంది. నిద్ర సరిగ్గా లేకపోతే శరీరంలో మెటబాలిజం దెబ్బతిని బరువు పెరుగుతాం. అది కాస్త షుగర్, గుండె సంబంధిత సమస్యలకు దారితీస్తుంది. మానసికంగా మనం కుంగిపోయి డిప్రెషన్ బారిన పడే ప్రమాదం కూడా ఉంది. కానీ అన్నిటికంటే భయంకరమైన విషయం ఏంటో తెలుసా? నిద్ర తక్కువైనప్పుడు మన ఆలోచన శక్తి మందగిస్తుంది. మనల్ని మనం సరిగ్గా అర్థం చేసుకోలేం. చిన్న విషయాలకే అసహనానికి లోనవుతాం. మొత్తానికి చెప్పాలంటే నిద్రలేమి అనేది ఒక స్లో పాయిజన్ లాంటిది. అది మెల్లమెల్లగా మన జీవితాన్నే మార్చేస్తుంది. అందుకే ఆరోగ్యం కావాలంటే 6 గంటల గాఢ నిద్రను అస్సలు వదులుకోవద్దు. ఈ రోజుల్లో మనందరం ఎదుర్కొంటున్న అతిపెద్ద సమస్య మన ఫోన్ స్క్రీన్. నిజానికి మన మెదడుకి పగలు ఏది, రాత్రి ఏది అని తెలియజేసేది వెలుతురు మాత్రమే. మనం పడుకునే ముందు ఫోన్ చూస్తున్నప్పుడు ఆ స్క్రీన్ నుంచి వచ్చే వెలుతురు మన మెదడుని తప్పుదారి పట్టిస్తుంది. అది మన మెదడుకి ఇప్పుడే తెల్లారింది, ఇంకా పనే ఉంది అనే తప్పుడు సిగ్నల్ ఇస్తుంది. ఫలితం ఏంటో తెలుసా? బయట ప్రపంచంలో చీకటి పడి రాత్రి అయినా మన మెదడు మాత్రం ఇంకా డే మోడ్లోనే ఉండిపోతుంది. అందుకే మనం ఎంత ప్రయత్నించినా నిద్ర పట్టదు. ఒకవేళ పట్టినా అది గాఢ నిద్రగా ఉండదు. చివరికి పొద్దున లేవగానే నిద్ర చాలక విపరీతమైన అలసటగా అనిపిస్తుంది. కానీ ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఇది మన శరీరం చేస్తున్న తప్పు కాదు, మనం అలవాటు చేసుకున్న డిజిటల్ లైఫ్ స్టైల్ చేస్తున్న పొరపాటు. నిద్రను వాడుకోవాలంటే పడుకునే గంట ముందే స్క్రీన్ను పక్కన పెట్టడం నేర్చుకోవాలి. అలాగే ఈ మధ్య కాలంలో ఎక్కువగా వింటున్న మాటలు డిప్రెషన్, ఆందోళన మరియు విపరీతమైన ఒత్తిడి. కానీ వీటి వెనుక ఉన్న ఒక రహస్యం ఏంటో తెలుసా? ఇవన్నీ కూడా మన నిద్రతో చాలా లోతైన సంబంధాన్ని కలిగి ఉంటాయి. చాలా సందర్భాల్లో మానసిక సమస్యలు అనేవి బయట ఎక్కడో కాదు, మన నిద్రలేమి నుంచే మొదలవుతాయి. నిజం చెప్పాలంటే మీరు గనక మీ నిద్రను సరిచేసుకోగలిగితే మీకున్న సగం మానసిక సమస్యలు వాటంతట అవే తగ్గిపోతాయి. మెదడు ప్రశాంతంగా ఉంటేనే ఆలోచనలు స్పష్టంగా ఉంటాయి. అందుకే నిద్రను కేవలం ఒక దినచర్యగానో లేక చిన్న విషయంగానో చూడకండి. అది మీ మానసిక ఆరోగ్యానికి శ్రీరామ రక్ష. గుర్తుంచుకోండి, ఒక మంచి నిద్ర అనేది మీ మెదడుకి మీరిచ్చే అతిపెద్ద మెడిసిన్. చాలామంది నిద్రను సమయం వృధా అనుకుంటారు, కానీ అది అస్సలు నిజం కాదు. నిజానికి నిద్ర అనేది మన శరీరం, మన మెదడు, మన జీవితాన్ని మళ్ళీ కొత్తగా సర్దుకునే ఒక గొప్ప ప్రక్రియ. మీరు నిద్రపోతున్నప్పుడు నేనేమి చేయట్లేదు కదా అని అనుకోవచ్చు, కానీ లోపల మాత్రం మీ శరీరం తనని తాను రిపేర్ చేసుకుంటుంది. మీ మెదడు ఆలోచనల్ని సర్దుతుంది, మీ భావాలను క్రమబద్ధీకరిస్తుంది. అంటే మీరు విశ్రాంతి తీసుకుంటున్న మీ అవయవాలు మాత్రం మీకోసమే కష్టపడుతుంటాయి. అందుకే ఒక్కటి గుర్తుంచుకోండి, ఈరోజు మీరు నిద్రకు ఇచ్చే గౌరవం రేపు మీ ఆరోగ్యానికి పునాది అవుతుంది. ఈరోజు మీరు సరిగ్గా నిద్రపోతే రేపు మీ శరీరం, మీ మనసు మిమ్మల్ని అంతకంటే ఎక్కువ గౌరవిస్తాయి. హ్యాపీ స్లీప్. ఇలాంటి ఫ్యాక్ట్స్ మరెన్నో తెలుసుకోవాలంటే ఫ్యాక్ట్స్ బై కల్లి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.